95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. మొదటి రోజు ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం తెలిపిన సభ. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీలోకి చేరికలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ని కలిసిన చీకోటి ప్రవీణ్. త్వరలో బీజేపీలో చేరనున్నారని ప్రచారం. హైదరాబాద్లోని జగదీష్ మార్కెట్ పరిధిలో దారుణం. బ్యూటీ పార్లర్కు వెళ్తే మహిళకు ఉన్న జుట్టు ఊడిన వైనం. డీటెయిల్స్ చూసే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. తొలుత కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత నేత జి సాయన్న మృతికి సభ సంతాపం ప్రకటించింది. సాయన్నకు నివాళులర్పించి ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అనంతరం సభలో సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి సభ్యులకు చదివి వినిపించారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో సాయన్న వివాదరహితుడిగా మృదు స్వభావిగా పేరొందారని చెప్పారు. సాయన్న మృతి ఆయన కుటుంబానికి కాదు, ప్రభుత్వానికి పార్టీకి తీరని లోటని చెప్పారు. 5 పర్యాయాలు వరుసగా కంటోన్మెంట్ నుంచి ఎన్నికైన సాయన్నకు ప్రజల్లో చాలా ఆదరణ ఉందని వివరించారు. అనంతరం సాయన్నతో తమకున్న సాన్నిహిత్యంపై మంత్రులు, ప్రతిపక్ష నేతలు సభలో వెల్లడించారు. రాజకీయాలలో సాయన్న తనకు ఆదర్శమని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్ కు మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సాయన్నతో తనకు 32 ఏళ్ల అనుబంధం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గం చాలా పెద్దదని, అలాంటి నియోజకవర్గంలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడం సాయన్నకు ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని వివరించారు. రాజకీయాల్లో 5 సార్లు వరుసగా గెలవడం ఆషామాషీ కాదని మంత్రి చెప్పారు. ప్రజల కోసమే తన సమయాన్ని వెచ్చించేవారని, తన ఆరోగ్యం బాగోలేకున్నా ప్రజల కోసమే తపన పడేవారని మంత్రి తలసాని చెప్పారు. Honorable Speaker, जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. సంతాప ప్రతిపాదన. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ సాయన్న గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు సంతాప ప్రతిపాదన చేస్తారు. ఆయన కంటోన్మెంట్ శాసనసభ్యుడు ఉండే టైంలో నేను సీఎం అయిన తర్వాత కూడా అనేక సందర్భాలలో ఏదన్నా ప్రయత్నం చేసి హైదరాబాద్లో కలిపితే బాగుంటుంది, మాకు అనేక ఇబ్బందుల్ని, నగర ప్రజలతో పాటు మాకు పౌర సదుపాయాలు అందడం లేదు, మా ప్రజలు బాధపడుతూ ఉన్నారు, ఒక బిగర్ సెక్షన్ కాలనీ కట్టాలన్నా మరొకటి కట్టాలన్నా ఆర్మీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పి ఆ కంటోన్మెంట్ ప్రజల కోసం చాలా తపనబడి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చేవారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత నేను మున్సిపల్ శాఖ మంత్రి గారికి చెప్పి తీర్మానాలు చేసి పంపించినాం. సరే, ఇటీవలి కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసి కంటోన్మెంట్స్ను కలపాలే, నగరపాలికలలో ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా శుభవార్త అందింది. ఆ రకంగానే కానీ సాయన్న గారి గౌరవ శాసనసభ్యులుగా మనందరితో పాటు ఈ శాసనసభలో పనిచేసినటువంటి
పెద్దలు సాయన్న గారి మృతి మనందరికి కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది అధ్యక్ష. సాయన్న గారు ప్రజా జీవితంలో పేదల పక్షపాతిగా, నిరాడంబరంగా, ఎటువంటి భేషాలు పోకుండా శాసనసభ్యుడిగా 5 సార్లు నాకు వారి కాన్స్టిట్యున్సీ పక్కపక్కనే కాకుండా కలిసి కూడా దగ్గర దగ్గర 32 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళం అధ్యక్ష. అయితే వారు శాసనసభ్యునిగా కంటిన్యూగా గెలవడం అనేది 5 సార్లు 5 పర్యాయాలు గెలవడం మరి ఆషామాషి విషయం కాదు అధ్యక్ష. బట్ మృదు స్వభావి, ప్రజలతోని మమేకమై నిరంతరం ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ అధ్యక్ష. ఆ రోజుల్లో కంటోన్మెంట్ అనేది పెద్ద కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ ఇక్కడ మల్కాజిగిరి ప్రాంతం కానీ కంటోన్మెంట్ ప్రాంతం కానీ నిరంతరం ప్రజలకు ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మంత్రులకు నిరంతరంగా వారి యొక్క సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ఆయన ప్రవేశపెట్టే సంతాపాన్ని మేము బలపరుస్తూ, ఏది ఏమైనా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన 1951లో జన్మించిండు. బీఎస్సీ BA LLB కూడా పూర్తి చేసిండు. సిండికేట్ బ్యాంకులో కూడా ఉద్యోగం చేసిండు. 83లో రాజకీయ ప్రవేశం చేసిండు. ఒక మంచి ప్రేమ మనిషి. దానికి తోడు నేను నివసించేది కూడా కంటోన్మెంట్లోనే. మాకు ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండే. ఆయన 5 సార్లు కూడా అసలు రాజకీయం అంటే నేను ఆదర్శంగా కూడా తీసుకున్నా. ఎందుకంటే ఒక పని తక్కువ చేసినా ఎవరితో కూడా కాంట్రవర్సీ ఉండకపో, ఎవరితో కూడా పంచాయతీ పెట్టుకోకపో, ప్రతి ఒక్క కులమత భేదాలు కూడా లేకుండే ఆయన దగ్గర. ప్రతి ఒక్కరి దగ్గర కూడా వస్తుండే, అందరినీ కూడా ప్రేమగా పలకరిస్తుండే. అంత ఆదరణ ఉన్నది కాబట్టే 5 సార్లు కంటిన్యూగా గెలిచిండు ఆయన. కాబట్టి మనం కూడా ఆయనను చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పిల్లలకు కూడా తప్పకుండా సీఎం సార్ న్యాయం చేస్తా అని చెప్పిండు. తప్పకుండా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో పోచంపల్లికి చెందిన దాదాపు 100 మందికి పైగా ముఖ్య నాయకులు అంతా కమలం పార్టీలోకి చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న గూడూరు నారాయణ రెడ్డి నాయకత్వంలో పోచంపల్లి పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది ముదిరా సంఘ నాయకులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న మోడీ నాయకత్వంలో పనిచేయాలని పిలుపునిచ్చారు. భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి నుంచి బీజేపీ పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రాబోయే ఎన్నికల్లో భువనగిరి గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని ఈటెల రాజేందర్ అన్నారు.
క్యాసినో గేమ్స్ తో పాపులర్ అయ్యారు చికోటి ప్రవీణ్. అలానే ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకున్నారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటీవల బోనాల పండుగ సందర్భంగా ప్రైవేట్ గన్మెన్లను వెంటబెట్టుకుని లాల్ దర్వాజా అమ్మవారి దర్శనానికి వెళ్లి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీజేపీ నేతలను వరుసగా కలుస్తున్నారు. అది కూడా ఢిల్లీలో భేటీ అవుతూ ఉన్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకే వరుసగా కలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ని ఢిల్లీలో చీకోటి ప్రవీణ్ కలిశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణతోనూ ఆయన భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వివాదాస్పద తీరుతో తీవ్ర వివాదాస్పద వ్యవహారాలతో వివిధ వార్తల్లో ఉండే చీకోటి ప్రవీణ్ ను బీజేపీ చేర్చుకుంటుందా అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఒత్తైన జుట్టుతో భర్తకు మరింత అందంగా కనబడాలని ఓ మహిళ చేసిన ప్రయత్నం చివరకు ఆమె కాపురానికే ఎసరు తెచ్చింది. హైదరాబాద్లోని జగదీష్ మార్కెట్ సమీపంలో నివసించే ఓ మహిళ మరింత ఒత్తైన జుట్టు కోసం స్థానికంగా ఉన్న క్వీన్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ వారిని సంప్రదించింది. మహిళ చెప్పిందంతా విన్న పార్లర్ సిబ్బంది ఒత్తైన జుట్టు కోసం తమదైన ట్రీట్మెంట్ చేశారు. తొలుత ఆమె జుట్టు కత్తిరించి ఆపై ఏదో రసాయనం పూశారు. ఆ తర్వాత మరో షాంపూ ఆమెకిచ్చి ఇంటికెళ్లి తలస్నానం చేయమన్నారు. వారు చెప్పినట్టు చేయడంతో ఆమెకు భారీగా వెంట్రుకలు ఊడిపోయాయి. కంగారు పడిపోయిన మహిళ బ్యూటీ పార్లర్ వారిని ఫోన్లో సంప్రదిస్తే ఊడిపోయిన వెంట్రుకల స్థానంలో కొత్తవి వస్తాయని ఆమెను శాంతింపచేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వెంట్రుకలు మరింతగా రాలి తల మధ్యలో బట్టతల తయారైంది. బెంబేలెత్తిపోయిన మహిళ మళ్లీ పార్లర్ వాళ్లను సంప్రదించగా ఈసారి సమస్యను ఉచితంగా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. మహిళకు రకరకాల నూనెలు, షాంపూలు ఇచ్చి వాడమన్నారు. తాము చెప్పినట్టు చేస్తే చూస్తుండగానే ఒత్తైన జుట్టు వచ్చేస్తుందంటూ ఇంటికి పంపించేశారు. వాటిని వాడిన మహిళ జుట్టు మరింతగా పల్చబడింది. ఏం చెయ్యాలో పాలుపోక మహిళ జరిగిన దాని గురించి భర్తకు చెప్పి నెత్తిపై బట్టతలను చూపించింది. ఈ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయిన అతడు కోపంతో ఊగిపోతూ భార్యను పుట్టింటికి పంపించేశాడు. మహిళ మళ్ళీ బ్యూటీ పార్లర్ వారిని సంప్రదించగా తాము చేయగలిగిందేమీ లేదంటూ వారు చేతులెత్తేశారు. దిమ్మరిపోయిన బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కోర్టు అనుమతి తీసుకున్నాకే మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. एक मिनट ये पानी लगाने के बाद आप देखिए ये बाल कैसे हो जाएगा. उन्होंने जो लगाए थे गरम हीट ఏం జరిగింది, హెయిర్ కట్ చేసిన తర్వాత దీంతో ఒక్కసారిగా మా హెయిర్ అంతా కుచ్చులుగా ఊడిపోతుంది. तब उन्होंने मुझे बताया तो 2-3 लेडीज़ को उन्होंने ब्राउन कलर किया है, बहुत अच्छे से किया है. तो मुझे बोले कि आपको भी अच्छे से मैं करती हूँ. उनके केमिकल लगाने के बाद में मेरे हेयर जल गए, सारे हेयर जल गए हैं. तो उन्होंने बोला कि एक मुझे 10 डेज़ का टाइम दो, मैं बहुत एजेड लेडी हूँ, मुझ पर रहम कर बेटा, तो किसी एक्शन मत ले, मुझे 10 डेज़ का टाइम दो, 10 डेज़ में मैं आपके बाल को ठीक कर दूँ. मैंने बोला इतने बाल जल गए हो आप कैसे ठीक करोगे. तो मुझे एक ऑयल दिया और बोला कि ये ऑयल में जैतून का तेल मिलाकर तुम लगाते रहो, तुम्हारे बाल ठीक हो जाएंगे. लेकिन मैंने ये ऑयल कहीं अवेलेबल नहीं है, कहीं नहीं मिलता है, इसी के पास मिलता है, यही बनाती. मैंने ये ऑयल यूज़ किया लेकिन मुझे कुछ भी नहीं ठीक हुआ, मेरे बाल ठीक नहीं हुए. तो बोली कि फिर मुझे पास से शैम्पू खरीदो. फिर मैंने शैम्पू खरीदा, फिर भी मेरे बाल ठीक हुए. तब मैंने बोला मैडम 15-16 हज़ार रुपये हो गए हैं, अभी आप कितने पैसे मांगोगे. फिर बोलती है कि तुम आ जाओ, मैं तुम्हें फ्री स्पा कर देती हूँ. तो वो स्पा बोलकर उसने कुछ किया लेकिन उससे भी ठीक नहीं. तो मैंने बोला मैडम मेरे बाल बिल्कुल ठीक नहीं हुए. तो बल्कि तुम एक बार आ जाओ, मैं करती हूँ. तो उसने परसों बुलाया मुझे, मैं आई 1 वीक पहले, तो उसने मेरे बालों को जला ही दिया, पूरे बाल ही तकरीबन जल गए. ये देखिए आप, तो पूरे बाल. और ये जब जैसे ही ये बाल पे पानी पड़ता है तो ये बाल बिल्कुल हेयर ऐसे हो जाते हैं. देखिए ऐसे करने से, देखिए
इतने इतने बाल। యూత్ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని, ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డితో నగర అధ్యక్షులు మోటా రోహిత్ పాటు ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ యువకులు విద్యార్థులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని అడ్డుకోవాలని చెప్పి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెబుతున్నాం. ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు అసెంబ్లీ ఎట్లా జరుగుతుందో చూస్తాం. బరాబర్ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి యువకుడు మనకు రావాల్సినటువంటి 1,60,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే. ఇచ్చే వరకు కోట్ల మీదకి రండి. ఎక్కడ ఇచ్చిండు ఈ రోజు వరకు ఉద్యోగాలు? తెలంగాణలో ఉండేటువంటి నిరుద్యోగులు 3 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి. 3 లక్షల ఉద్యోగాలకు ఎక్కడ భర్తీ చేసిండు కేసీఆర్? ఆయన కట్టినటువంటి ఒక్కసారి మీరు పోండి, ఏదైతే కలెక్టర్ ఆఫీస్ జరగండి, ఎస్పీ ఆఫీస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. 174వ రోజు యువగళం పాదయాత్ర నగరాయపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర వినుకొండ నియోజకవర్గం కొండ్రమట్ల వద్ద 2300 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా వరికపూడిసెల ప్రాజెక్టును హామీ ఇస్తూ యువనేత లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అంది పల్నాడు ప్రాంతం సస్యామలంగా మారుతుందని లోకేష్ తెలిపారు. చంద్రబాబు నాయుడు మదనపల్లి పర్యటనను విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ పిలుపునిచ్చారు. మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఉంటుందన్నారు. త్రాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరి అన్నమయ్య సర్కిల్ నుండి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, హంద్రీనివా బ్రాంచ్ కెనాల్ సందర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం బెంగళూరు బస్టాండ్, చిత్తూరు బస్టాండ్, నిమ్మనపల్లి సర్కిల్ మీదుగా పొంగనూరు బయలుదేరి వెళ్తారని తెలియజేశారు. నాయకత్వం
రమేష్ అన్న గారి నాయకత్వం, రమేష్ అన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం. పార్టీ లీడర్లకు, స్టేట్ పార్టీ లీడర్లు, జిల్లా పార్టీ లీడర్లు, మండల ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్, మహిళా కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు పర్యటనలో భాగంగా 10 రోజుల్లో 2500 కిలోమీటర్లు, అంటే రోజుకు దాదాపు 250 కిలోమీటర్లు ప్రాజెక్టుల సందర్శన కోసం ఆయన బయలుదేరినారు. ఆల్రెడీ కర్నూలు, ఈరోజు కడప, రేపు అనంతపురం అన్నాడు. మదనపల్లి, చిత్తూరు జిల్లాలో మన మదనపల్లికి వచ్చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల సందర్శన దేనికోసం అంటే తెలుగుదేశం పార్టీలో అనుసరిస్తున్నటువంటి విధానం పైన, ఈ రాష్ట్ర మంత్రులు చేస్తున్నటువంటి విధానం పైన మొత్తం అందరూ కూడా, మొత్తం శాసనసభ్యులకు కూడా అందరికీ నేర్పించేసారు. మొత్తం అయితే మన జిల్లా అయితే దోపిడీ జిల్లా అయిపోయింది. మన జిల్లాలో ప్రతి ఒక్క ఇంటికి తెలిసిపోయింది ఏం జరుగుతుంది. వాళ్ళకు తగిన సమయంలో బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మనం కూడా, అందరూ కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇప్పుడు 4వ తేదీ చంద్రబాబు నాయుడు 11 గంటలకు వస్తున్నారు అంటున్నారు. ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేసి తొమ్మలపట్టి రమేష్ నాయకత్వంలో మనం అందరూ కూడా కలిసి పనిచేసి ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారాలు. మనము ఈ సమావేశం ఏర్పరచుకోవడానికి ముఖ్య కారణమైన రేపు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అంటే కాలువలు నాడు ఎలా ఉన్నాయి, నేడు ఎలా ఉన్నాయనే కార్యక్రమంలో చూడటానికి వస్తున్నటువంటి సందర్భంలో మనం అందరము కలిసి చంద్రబాబు నాయుడు గారికి చేయూతగా ఉండి ఇక్కడ ఉన్న పరిస్థితులను అతని దృష్టికి తీసుకెళ్ళి మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గూడూరు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు తన కుటుంబ సభ్యుల సహకారంతో గూడూరు పట్టణానికి ఐకాన్ గా నిలిచే విధంగా టవర్ క్లాక్ కట్టడాన్ని మరియు పలువురు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న టవర్ క్లాక్ మరియు మహనీయుల విగ్రహాల నిర్మాణాలను గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ గూడూరు పట్టణ ప్రజలు తనపై అభిమానంతో గత ఎన్నికల్లో గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. ఈ కార్యక్రమాలు పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి పట్టణ ప్రజలకు అంకితం చేస్తామని పేర్కొన్నారు. చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదరించి నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలను ఆదరిస్తే దాంతో ముఖ్యంగా కుటుంబ సభ్యులు నా చివరి రోజుల్లో నాకు ఏది ఇష్టమో అది చేసుకోవడానికి రాజకీయాలకు నాకు అవకాశం ఇస్తూ వాళ్ళ సహాయం అన్ని విధాలు పరిపిస్తూ వాళ్ళు సతీమణి డాక్టర్ ప్రీతి, కుమార్తె అరుణ్, లక్ష్మి, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో సహకరిస్తూ నాకు ఏది ఇష్టమో ప్రజల్లో ఉందో నాకు ఇష్టం కనుక నాకు అన్ని విధాలు కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా తెలియజేస్తూ నా కుమారుడు, నా కుమార్తె, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి వారి కష్టార్జితంతో కోవిడ్లో కూడా వారి వంతు వారు సహాయం చేయడం. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ నందు డిఆర్ఓ చాంబర్ పక్కన పాము కలకలం సృష్టించింది. 4 అడుగుల పొడవు ఉన్న పామును చూసి భయప్రాంతాలకు ఉద్యోగులు గురయ్యారు. ప్రాణ భయంతో బయటకు పరిగెత్తిన ఉద్యోగులు స్నేక్ క్యాచర్ ను పిలిపించారు. పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ దాన్ని అడవిలో వదిలేశాడు.
ఏమాత్రం మిస్ అయినా మళ్ళీ ఇబ్బంది పడతాం. అలాంటి పని లేదండి. ఉంటుందా అసలు దాంట్లో చూడండి. ఆ కవర్ చాలదన్నా. బయట పోలటం చిన్నారులు మొబైల్ ఫోన్లకి ఎంత అలవాటు పడ్డారో తమిళనాడులో జరిగిన ఘటనే ఉదాహరణగా మారింది. ఒక చిన్నారి తల బిందెలో ఇరుక్కుపోయింది. అయితే దాన్ని తొలగించేందుకు చిన్నారి ఏడవకుండా ఉండడానికి మొబైల్ చేతికిచ్చి ఆ చిన్నారి బాలుడు మొబైల్ చూస్తుండగా అతి కష్టం మీద అతని తలకు ఇరుక్కున్న బిందెను తొలగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. మొదటి రోజు ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం తెలిపిన సభ. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీలోకి చేరికలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఢిల్లీలో జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ని కలిసిన చీకోటి ప్రవీణ్. త్వరలో బీజేపీలో చేరనున్నారని ప్రచారం. హైదరాబాద్లోని జగదీష్ మార్కెట్ పరిధిలో దారుణం. బ్యూటీ పార్లర్కు వెళ్తే మహిళకు ఉన్న జుట్టు ఊడిన వైనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.